వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. వీడియో చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ పీస్ చాలా క్రాస్గా వచ్చిందనమాట. ఈ లైనింగ్ పీస్ని ఎలా కొలత బ్లౌజ్ తోటి టేప్ సహాయంతో కట్ చేయాలనేది నేను చివరిలో చూపిస్తాను. ముందుగా అయితే ఈ బ్లౌజ్ పీస్ని లైనింగ్ పీస్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ని ఎలా కట్ చేయాలనేది వీడియో చూడండి. ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా క్రాస్గా వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఈ క్రాస్గా రావడం వల్ల క్లాత్ అనేది అడ్జస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అడ్జస్ట్ చేసేటప్పుడు మనకు సైడ్కి అతుకులు అనేటివి పడతాయి, హ్యాండ్స్కి కూడా పడతాయి. హ్యాండ్స్ ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది, మీరు చూస్తున్నారు కదా. బ్యాక్ పార్ట్లో పెట్టేశాను చిన్న బార్డర్, ఇంకో సైడ్ పెద్ద బార్డర్ అనేది నేను హ్యాండ్స్కి పెట్టాను. ఈ పెద్ద బార్డర్లో హ్యాండ్స్ చాలా తక్కువ వచ్చిందనమాట. ఆ బార్డర్ పెద్ద బార్డర్ వెళ్ళిపోగా మళ్ళీ నేను ఇదే బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తూ అతుకులు అనేటివి కట్ చేశాను. చూడండి క్రాస్ ఎలా ఉంది చూడండి. పెద్ద బార్డర్లో ఒక సైడ్ క్రాస్గా ఉంది, దాన్ని స్ట్రెయిట్గా కట్ చేసి మళ్ళీ ఇదే హ్యాండ్ పీస్లో ఉన్న బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్ అనేది అతుకుల కోసం అనేటి కట్ చేసి పెట్టాను అనమాట. సో ఇంకొక బార్డర్ బ్యాక్ వేయకుండా దాన్ని ఈ వీటికి అతుకులుగా కట్ చేసి పెట్టేయచ్చు. సో బార్డర్ నేను బ్యాక్ వేసేసాను కాబట్టి మామూలుగా ఈ బ్లౌజ్లో ఉన్న పీసే అతుకులుగా వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఒక సైడు గ్రీన్గా వచ్చింది, వైట్ కలర్ వచ్చేసింది, శారీ కలర్ వచ్చిందనమాట. సో అది కూడా కట్ చేసి క్రాస్గా మళ్ళీ ఈ క్లాత్లో నుంచి క్రాస్గా అతుకు అనేది వెయ్యాలి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్లు కూడా కట్ చేస్తున్నాను. ఈ క్లాత్లో అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎలా కట్ చేయాలనేది చూసుకుంటూ కట్ చేస్తున్నాను అనమాట. అడ్జస్ట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది చూడండి. ఈ హ్యాండ్ పీస్లో నేను 4 సైడ్స్ అతుకులు తీసాను, కాకుండా ఒకటేమో కొద్దిగా తక్కువ ఉంది కదా బార్డర్ అనేది. సో ఇలా వైట్ కలర్ వచ్చింది అతుకులో మనము ఆల్రెడీ అతుకు వేస్తున్నాం కాబట్టి దాంట్లో ఇలా ఏర్పడేటట్టు వైట్ కలర్ వేస్తే బాగుండదు. సో అది తీసేసి ఇలా కరెక్ట్ పింక్ ప్లెయిన్ వచ్చేటట్టు అతుకు అనేది వేస్తున్నాను. ఆ కలర్ ఉన్నది తీసేసాను చూడండి. ఇలా కరెక్ట్గా అటాచ్ చేసి కదలకుండా పిన్ పెట్టేసి వీడియోలో చూస్తున్న విధంగా సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ కటింగ్ అనేది వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో లైక్ అయితే ఇవ్వండి. సో చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. కటింగ్ అయిపోయాక ఇలా చుట్టేసుకొని ఒక దారం అనేది కట్టేసుకుంటాను. మనం కట్ చేసిన బ్లౌజ్ పీస్లో నుంచే ఒక పీస్ అనేది తీసుకొని ఇలా 3 వేసుకొని చుట్టగా కట్టేసుకుంటారనమాట. ఎవరైనా అలాగే చేయాలి, ఎందుకంటే కలిసిపోకుండా ఉంటాయన్నమాట. సో చూడండి, ఇప్పుడైతే కొలత బ్లౌజ్ తీసుకున్నాను. ఈ కొలత బ్లౌజ్ ఫోల్డింగ్ చేసిన లైనింగ్ పీస్ని ఇలా కిందికి స్ట్రెయిట్గా నీట్గా మార్కింగ్ వేసేసుకొని నడుము చుట్టూ రౌండ్ అనేది కొలుచుకుంటున్నాను. నడుము చుట్టూ రౌండ్ కరెక్ట్గా కొలిచేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచు, ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్, ఎక్స్ట్రా 1 ఇంచ్కి ఒక మార్క్, 2 ఇంచెస్కి ఒక మార్క్. 1 ఇంచ్కి ఏమో బ్యాక్ టక్స్ కోసం, 2 ఇంచెస్ ఏమో సైడ్ జాయింట్ల కోసం. అలాగే బ్లౌజ్ హైట్ చూసుకుంటాను. ఇప్పుడు వీటినన్నిటిని కలిపేసుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్తో స్కేల్ సహాయంతో మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ చూసుకోవాలన్నమాట. బ్లౌజ్ హైట్ చూస్తున్నారు కదా, ఇలా బ్లౌజ్ హైట్ కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా ఒక దగ్గర మార్కింగ్ వేయాలి. కుట్ల దగ్గర ఎక్స్ట్రా కుట్ల కోసం క్లాత్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ రివర్స్గా తీసుకుంటే ఈజీ ఏర్పడుతుంది. గల్లా అనేది కొంచెం డీప్ ఎక్కువ తీయమన్నారు కాబట్టి నేను 1/2 ఇంచ్ డీప్గా లోపలికి కట్ చేస్తున్నాను. తర్వాత షోల్డర్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేశాను. తర్వాత వీటిని కలిపేసుకుంటే ఒక స్ట్రెయిట్ లైన్ అయితే వేశాను. చూస్తున్నారు కదా, స్కేల్ సహాయంతో వీటన్నింటిని కలిపేసుకుంటూ ఒక స్కేల్ సహాయంతో నిటారుగా లైన్ అయితే వేశాను. ఇప్పుడు మనకు చంక డౌన్ అనమాట. చంక డౌన్ కొలత బ్లౌజ్ సహాయంతో గల్లా డీప్ కూడా కొంచెం వెడల్పుగా బ్రాడ్గా రావడానికి 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ క్రాస్గా తీసుకొని కర్వ్ స్కేల్ సహాయంతో కర్వ్ అనేది తింపుకోవాలి. సో
ఈ చంక డౌన్ చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా చంక డౌన్ అయితే ఇలా కొలిచేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. కరెక్ట్ 5 ఇంచెస్ వచ్చిందనమాట. 5 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను మీకు చూపిస్తాను. కర్వ్ స్కేల్ తోటి 1.5 గ్యాప్తో కర్వ్ అనేది దింపేసి చూపిస్తున్నాను. తర్వాత ఈ కర్వ్ స్కేల్ దింపిన తర్వాత బ్లౌజ్ పీస్ తోటి ఒక్కసారి చంక రౌండ్ చూస్తాను చూడండి. ఇక్కడ నేను చేతులు అనేటివి ఈ చంక దగ్గర పట్టినట్టు వస్తాయి కదా, సో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా షోల్డర్ అనేది ఉంటుంది. సో అలా రాకుండా ఉండడానికి ఇక్కడ చేతి దగ్గర కూడా కొద్దిగా లోపలికి అనేది కర్వ్ తీస్తున్నాను అనమాట. గల్ల రౌండ్ కూడా డ్రా చేశాను అలాగే. సో చూడండి, చేతు రౌండ్ కొలత బ్లౌజ్ తోటి చేతు రౌండ్ ఒకసారి కొలిచి చూపిస్తాను. చేతి రౌండ్ ఇలా కొలుచుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కొలుచుకుంటూ కరెక్ట్గా ఎక్కడ డాట్ ఉందో అక్కడ డాట్ పెట్టుకుంటే మనకు యాస్టీస్ నిటారుగా అయితే కింద డాట్ వరకు రావట్లేదు. సో నిటారుగా రావడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదనమాట. సో ఒక్కసారి టేప్తో కూడా మీకు చూపిస్తాను చూడండి. కరెక్ట్ 8 అలా ఉంది. సో ఈ 8 రావడానికి మనము చంక డౌన్ అనేది 1/2 ఇంచ్ కిందికి తీయాల్సి వస్తుందన్నమాట. సో చూడండి, ఇక్కడ కూడా కొలిచి చూపిస్తాను. 8 అనేది చాలా అటు వెళ్ళిపోతుంది కాబట్టి మనము ఒక 1/2 ఇంచ్ చంక డౌన్ అనేది స్కేల్ సహాయంతో డౌన్ చేసుకోవాలన్నమాట. 5.5 చంక డౌన్ తీస్తున్నాను. 5.5 చంక డౌన్ తీసి స్ట్రెయిట్గా లైన్ వేస్తున్నాను. సో క్రాస్గా వచ్చింది లైన్ అనేది. మంచి స్ట్రెయిట్గా మళ్ళీ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్క్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి చేతి రౌండ్ అనమాట, చంక రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చింది చూడండి. కరెక్ట్గా ఇక్కడ 8కి మార్క్ వేసుకొని చూడండి, ఇలా కరెక్ట్ కొలుచుకుంటే 8కి మార్క్ వచ్చేసింది. ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ సహాయంతో డ్రా అయితే చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసుకున్నాక ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచెస్ మార్క్ వేసేసాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ వేసుకుంటూ బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా కట్ చేయండి. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇదే బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ అనేది తీయొచ్చు. సో చూడండి, కిందికి నీట్గా కట్ చేసి కళ్ళ నుంచి స్టార్ట్ చేసి ఇలా అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయాక ఇదే బ్యాక్ పార్ట్ని కిందికి 2 ఇంచెస్గా ఫోల్డ్ చేసి క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా ఇది. సో క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత చూడండి, హైట్ కరెక్ట్గా హైట్ అనేది వచ్చింది. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా కిందికి 2 ఇంచెస్ వదిలేసి పైకి మలిచేసి ఇలా క్రాస్లో పెట్టుకోవాలి. ఇలా క్రాస్లో పెట్టుకోగానే అయిపోదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు ఫ్రంట్ గల్ల ఎక్కడి వరకు ఉందనేది కొలుచుకోవాలి. కొలత బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ గల్ల ఎక్కడి వరకు ఉందనేది కొలుచుకొని యాజిటీస్ అక్కడ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం ఇంకొక 1/2 ఇంచ్ పైకి మార్క్ వేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ యాజిటీస్ దించేసి ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇలా పక్కన పెట్టేసుకొని చంక రౌండ్ 1/2 ఇంచ్ లోతులకు తీసుకోవాలి. గల్ల రౌండ్ కూడా ఇలా రౌండ్గా తీసేయాలి. హుక్స్ పార్ట్ చూసుకోవాలి. టక్స్ కోసం వదిలేసి అలాగే కిందికి కుట్ల కోసం వదిలేసి మార్క్ వేసుకోవాలి. మిడిల్ టక్స్ కోసం వదిలేసి కుట్ల కోసం వదిలేసి మార్క్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లకు కూడా 4th టక్స్ ఉంది కాబట్టి ఆ టక్స్ కోసం క్లాత్ వదిలేసి ఎక్స్ట్రా సైడ్కి కిందికి షేప్ బెల్ట్ల కుట్ల కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇలా మార్క్ వేసుకొని ఇంకొక మార్క్ వేయాలి. ఏంటంటే
మనం మిడిల్ టక్స్ పెడతాం కదా, క్లాత్ అనేది సైడ్ జాయింట్లకు తక్కువ అవుతుంది ఫ్రంట్ దానికి. సో ఫ్రంట్ దానికి ఒక 1 ఇంచు, హాఫ్ ఇంచ్ అయినా సరిపోతుంది. 1 ఇంచ్ అలా సైడ్ జాయింట్ల కంటే ఎక్కువ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది అయిపోయాక, సైడ్ జాయింట్లు అయిపోయాక కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. షేప్ బెల్ట్ ఇక్కడ అయిపోతాయి కదా, ఇక్కడ కరెక్ట్ మనకి ఇక్కడ కంటే కొద్దిగా ఎక్కువ ఇలా తీసుకోవాలన్నమాట. చంక దగ్గర కూడా మనం టక్స్ ఇచ్చుకుంటాం కాబట్టి క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది. సో హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకొని టక్స్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇలా టక్స్ అనేటివి డాట్స్ ఇలా మార్కింగ్ వేసేసి ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయాక హ్యాండ్స్ అన్నమాట. సో హ్యాండ్స్ మిగిలిన దాంట్లోని 4 ఫోల్డ్గా మలిచేసుకొని కొలత బ్లౌజ్, ఇచ్చిన కొలత బ్లౌజ్ని తీసుకొని కరెక్ట్గా చేతి రౌండ్, మనకు కస్టమర్ ఈ హ్యాండ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఇంచమన్నారు కాబట్టి ఇలా మలిచేసుకున్నాను అనమాట. ఇలా మలిచేసుకొని కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకొని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ కర్వ్ అయితే ఫస్ట్ స్ట్రైట్గా 1 ఇంచ్ ఇలా స్ట్రైట్ తీసుకొని కర్వ్ అనేది తింపేసుకోవాలి. హ్యాండ్ చాలా ఈజీగా కటింగ్ అనేది వచ్చేస్తుంది ఎవరికైనా. మనకు రావాల్సింది ఓన్లీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. అవి 2 వచ్చాయంటే మిగతా అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, షేప్ బెల్ట్లు బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత షేప్ బెల్ట్లు మిగిలిన క్లాత్లో నుంచి తీస్తున్నాను. కిందికి మనకి ఎండింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్లో ఇది పట్టీలాగా పెడతాను కాబట్టి కిందికి కట్ చేయట్లేదు. పైనకు మార్కింగ్ వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ వేసుకొని ఈజీగా షేప్ బెల్ట్లు అనేటివి డ్రా చేసి కటింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో షేప్ బెల్ట్లు హైట్ ఉంటాయి, సైడ్ జాయింట్లో తక్కువ ఉంటాయి. సో ఇలా అయితే బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారంటే చాలా ఈజీగా మీరే ఇంట్లోనే ఉండి కటింగ్ అనేది నేర్చుకుంటారు. సో చూడండి, షేప్ బెల్ట్ కూడా ఈజీగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ మిగిలిన కిందికి ఎండింగ్ ఉంటుంది చూడండి, క్లాత్ ఎండింగ్, అది మనకు గల్లా బ్యాక్ పార్ట్లో పట్టీ అలా పెట్టడానికి వస్తుందన్నమాట. మలిచి ఇట్లా పట్టీ అలా పెడతాం కదా. సో కంప్లీట్ అయిపోయిందండి మెజర్మెంట్స్ తీసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.